शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలను సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా ఇప్పుడు మనం ధనురాశి గురించి తెలుసుకుందామండి. ధనురాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా బాగుంది. అంతేకాకుండా అండి, ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి 6వ భావంలో ఉన్నాడు కదా, మంచిదే. కేంద్రాధిపత్య వచ్చిన గురుడు 6వ భావంలో యోగిస్తాడు. 6, 8, 12 స్థానాల్లో కూడా మంచి ఫలితాలు ఇస్తాడని సందేహం లేదు. నేను చదివింది చెప్తున్నాను, మీరు నా సొంత గతి మాత్రం కాదు. సెకండ్ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. 2వ భావాన్ని గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందంటే 2వ భావాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. శని బలవంతంగా రిట్రగేషన్లో ఉన్నాడు, నో ప్రాబ్లం. కాబట్టి అంటే గురుడు మీ సెకండ్ భావం చూడడం వల్ల ఆర్థికంగా డెవలప్ అవ్వడం, కుటుంబంలో వృద్ధి, బంధువులు అంటే ప్రీతి, ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి బాగా రాణించడం, చదువులో విద్యలో రాణించడం, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, కంఠధ్వని బాగుండము, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, ముఖవర్చస్ చాలా బాగుండము. ఏముందండి, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందండి. 3వ భవనం శని కూడా చక్కగా విశేషణ ప్రతిభ కనపరిచేట్ చేస్తుంటాడు. మీకు ఎక్కువగా మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది, ప్రయాణాలు చేస్తారు, మీకు కొత్త కొత్త ఆలోచనలు మంచి వస్తాయండి. దాని ఆచరణలో చాలా చాలా బ్రహ్మాండంగా పెడతారు, అవి సక్సెస్ అవుతాయి కూడా. శుభవార్తలు వింటారు నెలలో. మీ చెల్లెళ్ళకి ఉంటారు, చెల్లెళ్ళు ఉన్నారు కదా, సిస్టర్స్, వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీకు వాళ్ళ వల్ల మీ సహాయ సహకారాలు, మీ వల్ల వాళ్ళ సహాయం చేయడం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4వ భావంలో రాహు మంచివాడు కాదండి, కష్టాల మీద ఆయన విదేశ పర్యటన చేయిస్తాడు, విదేశాలు వెళ్తారు మీరు, అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఏదైనా 4వ భావంలో రాహు మదర్ గారికి కూడా అంత మంచిది కాదు. వ్యవసాయదారులకు కానీ, పొలాలు కొనుక్కునే వాళ్ళకి కానీ, పంటల్లో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగం, పుత్రికా సంతాన యోగం ఉంటాం కదా, అది అంత మంచిగా బాగలేదు. చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అంటే స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఎందుకు? శని పంచమస్థానం చూడడం వల్లనే. ఏదైనా 6వ భావంలో కుజుడు ఎక్సలెంట్. అంటే అసలు యాక్చువల్గా కుజుడు పాపత్వంలో ఉన్నవాళ్ళు కుజుడు 6, 11 స్థానంలో 3, 6, 11 స్థానంలో యోగిస్తారు కదా, 6వ భావంలో కుజుడు ఉన్నాడు. అంతేకాకుండా ఇంకో అదృష్టం ఏంటంటే 12వ ఇంటి వాడిగా 6వ భావంలో ఉన్నాడు. ఇంత అదృష్టం అండి. అంటే కుజగురుల కాంబినేషను అలా ఉండడం వల్ల లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎక్కువ బ్యాంకింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి, మనీ సర్క్యులేషన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం ఉంటారు జరా, వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు నెగ్గుతారు మీరు, మంచి మార్కులు వస్తాయి. మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తారు కదా, వాటిలో కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయండి. 6వ భావంలో కుజగురులు మీకు యోగ్యవంతంగానే ఉంటారు, సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తారు. 7వ భావంలోకి కుజుడు వస్తున్నాడండి, కుజుడు 27వ తారీఖు వస్తున్నాడు. అంత మంచిది కాదు. ఎందుకంటే భార్య భర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మీ వ్యాపార సంస్థలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి 27వ తారీఖు తర్వాత నుంచి ఉంటుంది. ఏదైనా రవి బుధులు కాంబినేషన్ అష్టమంలో ఉన్నారు. అష్టమ రవి బుధులు విదేశ పర్యటన, విదేశాల నుంచి మీకు ధనం రావడం, ఫారిన్ కరెన్సీ వస్తాయి, మీకు విదేశ పర్యటన చేస్తారు. రవి బుధుల కాంబినేషన్ అంటే దీర్ఘాయుర్దాయం, అంటే ఎక్కువ ఆయుర్దాయం అవ్వడము, అంటే జనరల్గా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడుతూ ఉంటారు. అక్కడ కుజుగురులు 6వ భావంలో ఉండేమో మీకు శత్రు భయం లేకుండా కాపాడుతున్నారు. అందుకే కదా కుజుగురులు 6వ భావంలో అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. అలాగే రఘుబుధులు అష్టమంలో ఉన్నా కూడా దీర్ఘాయుర్దాయాన్ని, తలవంతరం కొంచెం ధనయోగాన్ని బ్రహ్మాండంగా ఇస్తారు. అలాగే 17వ తారీఖు నుంచి రవి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే 6వ భావంలో 6వ తారీఖు నుంచి బుధుడు మీకు సింహరాశిలో ఉంటాడు, శుక్రుడు ఉంటాడు. అంటే ఏంటి, యాక్చువల్గా 9th భావంలో ఎంతమంది ఉన్నారంటే యాక్చువల్గా మీకు ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారు. ఆడిటర్స్గా, గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు, స్టాట్యుటరీ ఆడిటర్స్ బాగా రాణిస్తారని మీకు మీరు రాణిస్తారు. ఫైనాన్స్ రంగాల్లో బాగుంటుంది. అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్నది చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి బుధ కాంబినేషన్ వల్ల తీర్థయాత్రలు, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల పొలాలు, కళారంగం, వీటిలో మీరు ఖచ్చితంగా మీకు ఉండడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మీకు బాగా భాగ్యస్థానం అనుకూలవంతంగా ఉంది.
విదేశీ పర్యటన చేయడం, మీరు చేస్తున్న బిజినెస్ సక్సెస్ అవ్వడం, సినిమా రంగం, కళారంగంలో బాగా డెవలప్ అవ్వడం, టెలివిజన్ రంగంలో సక్సెస్ అవ్వడం, ఇవన్నీ మీకు చాలా చాలా యోగవంతంగా కనిపిస్తున్నాయి కదా, అద్భుతంగా ఉన్నాయండి మీకు. అలాగే 11 దశమ స్థానంలో కూడా శుక్రకేతువులు మంచివాళ్ళు కాదండి. శుక్రకేతువులు అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వరు. శుక్రుడు నీచలో ఉన్నాడు కదా, నీచలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 25వ తారీఖు నుంచి వస్తున్నాడు, అప్పటి నుంచి బాగోదు. ఏదేమైనా దశమ స్థానంలో కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. ఏం లేదు, శుక్రకేతువులకి బాగా యోగించాలంటే, ఉద్యోగ భద్రత కావాలంటే జనరల్గా మనం వినాయకుడు పూజించడము, గరిగితో పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన మీకు ఉద్యోగంలో కూడా మంచి ఉత్తీర్ణత బాగుంటుందంటే, ప్రమోషన్స్ రావడము, కొత్త వాళ్ళకి కష్టపడి చదివే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడము, ముఖ్యంగా కుజుడు కారకత్వాలు ఉన్న వాళ్ళకి బాగా ఉద్యోగాలు రావడము, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. మీకు ఎక్కువగా ధనయోగము ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం ఈ నెల అధికంగా ఉన్నాయి. ఏమైనా మీరు ఎక్కువగా పూజించవలసింది అమ్మవారు లక్ష్మీమ్మని పూజించండి, మంచి ఫలితాలు పొందుతారు.